राधे राधे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हे कृष्णा करुण सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वृंदायै तुलसी देव्यायै प्रियायै केशवस्य च कृष्ण भक्ति प्रदे देवी सच्चिवत्सै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्री अहोबिलक्ष्मी नरसिंहस्वामी गोविंदा गोविंदा। श्री रमा वीर वेंकट सत्यनारायण स्वामी गोविंदा गोविंदा। अयोध्या निवास दशरथ महाराज द्वारा रामचंद्र प्रभु सीता राम लक्ष्मण भरत शत्रुघ्न श्री आंजनेय स्वामी गोविंदा गोविंदा। बद्री लक्ष्मी नारायण पुरी जगन्नाथ बलभद्र सुभद्र गोविंद रामेश्वर सीताराम गोविंद द्वारकाधीश रुक्मिणी माता सत्यभामा जांबवती माता गोविंदा गोविंदा। वसुदेव सुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురుం। ఆ జగద్గురువైన కృష్ణుడికి ఒకసారి నమస్కారం చేసుకుంటే అజ్ఞానం అక్కడికక్కడే ఉరికి జ్ఞానం ఇచ్చి మనకి తల్లి అయి తండ్రి అయి మనల్ని కాపాడుతూ ఉంటాడు। యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే। పార్థ ఏ కారణ ధర్మమునకు హాని కలుగునో అధర్మము పెంచు పెరుగునో ఆయా సమయములందు నన్ను నేనే సృష్టించుకుందు అనగా సాకార రూపంలో వస్తానని భగవంతుడు చెప్తున్నాడు। సత్పురుషులను రక్షించడము దుష్టులను రూపుమాటుకు ధర్మమును సుస్థిరమనర్చుటకును ప్రతి యుగమునందు నేను స్వయముగా అవతారం దాల్చుకున్నాను। పార్థ కృష్ణ పరమాత్ముడు 4వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు। కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో ఎత్తుగడమే కృష్ణుడే చెప్తున్నాడు। శ్రీ పరమాత్మనే నమః అద చతుర్థోధ్యాయ జ్ఞాన కర్మ సన్యాస యోగ। 3 కలిపాడు దీంట్లో జ్ఞానము కర్మ సన్యాసము 3 కలిపాడు। ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమవ్యయం। ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమవ్యయం। వివస్వాన్మనవే ప్రాకా మను ఇక్ష్వాకవే ప్రవీ। శ్రీ భగవంతుడు ఎలా పలికాడు? నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యుడికి తెలిపింది, సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువుకు తెలిపాడు, ఆ వైవస్వత మనువు తన కుమారుడైన ఇక్ష్వాకును బోధించను చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ। అర్జునుడికి అర్థం కావాలంటే ఏవం
పరంపరా ప్రాప్తం ఇమం రాజశ్రయో విదుః సకాలేనేక మహతా యోగో నష్టక పరంతప. ఓ పరంతప, అర్జున అంటే పరంతప అంటే పరితపించేవాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా కుతూహలంతో పరితపించిపోతున్నాడు అర్జునుడు. అందుకోసం పరంతప అన్నాడు. ఈ విధంగా పరమ పరాప్రాప్తమైన ఈ యోగమును నేను రాజర్షులకి వివరించలేదు. కానీ అనంతరం ఈ యోగము కాలక్రమేణ భూలోకంలో లుప్తప్రాయమైంది, వెళ్ళిపోయిందయా అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. దాని చెప్తే ఇంకోటి చెప్తున్నాడు, అంతేకాకుండా నువ్వు నాకు ప్రియుడవు, నాకు చాలా భక్తుడవు కనుక ఈ పురాతనమైన యోగమని నీకు నేను మరలా చెప్తున్నాను అర్జున. సరే, నువ్వు నాకు భక్తుడవు, నాకు ప్రియుడవు కనుక నీకు ఈ పురాతనమైన యోగమని మరలా నీకు చెప్తున్నాను. ఎవరికి చెప్పడం లేదు. ఆనాడు చెప్పాడంట, మళ్ళీ చెప్పలేదంట కృష్ణ పరమాత్మ. దానికి చెప్తున్నాడు అర్జునుడు. అర్జునమువాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతత్ విజానీయా త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు ఇలా చెప్తున్నాడు, ఓ కృష్ణ, నీ జన్మ ఇటీవలనే. సూర్యుని జన్మ అల్పాది ఎందు జరిగింది. సూర్యుడు జన్మ ఉంటుందండి. ఈ సూర్యుడు వెళ్ళిపోతే ఇంకో సూర్యుడు వస్తాడు, అంటే ఈ మనువు వెళ్ళిపోతే ఇంకో మనువు వస్తాడు, ఈ ఇంద్రుడు వెళ్ళిపోతే ఇంకో ఇంద్రుడు వస్తారు. ఈ ఎవరు శాశ్వతం కాదు, దేవతలు కూడా మనలాగే వాళ్ళ లోకం అది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ అతి ప్రాచీనమైనది సూర్య భగవానుడు జన్మ. ఇప్పుడు 400 కోట్ల సంవత్సరాల క్రితం ఇప్పుడే సూర్య భగవానుడు అన్నట్టు. కనుక నీవు సూర్యునికి దీనిని ఎక్కువ ఉపదేశించినట్టు నేను ఎలా తెలుసుకోగలిగే, ఎలా సాధ్యం కృష్ణ? దీనిని నేను ఎక్కువ విశ్వసించాలి. నేను చెప్పు, నువ్వు పుట్టింది మొన్న, నీకు 87 సంవత్సరాలు ఇప్పుడు యుద్ధం చేసినావు, నాకు 84 సంవత్సరాలు, నీకు నాకు 4 సంవత్సరాలు తేడా. మరి ఇప్పుడు కల్పాది ఎందుకు దొరికింది సూర్య భగవానుడు జన్మ? 400 కోట్ల సంవత్సరాల కింద జరిగింది. మరి నువ్వు సూర్య భగవానికి చెప్తానంటున్నావు ఎలా చెప్పు? అంతే కదండి. నేను ఎప్పుడో చెప్పాను, నువ్వు నిన్న పుట్టింది అంటే కృష్ణుడిని ఇప్పుడు దాకా బాబా అనుకుంటానే ఉన్నాడు. ఇంకా ఇంకో 4వ అధ్యాయం వచ్చినా కూడా భగవంతుని తెలియదు. ఆయనకి ఏం తెలియనప్పుడు పక్కన ఉంటే మనకి శ్రీ వెంకటేశ్వరుడు కృష్ణ పరమాత్ముడు అక్కడ ఉంటే ఎంతమందికి తెలుసు అండి? ఎవరికి తెలుసు అనుకున్నారు? స్వామి దగ్గరికి మాత్రం వెంకటేశ్వర స్వామి అవతారం వచ్చిందని. భగవంతుడికి ఎవరికి తెలుసు? చాలా మంది ఉన్నారు వేరే వాళ్ళు, ఈ ధర్మాన్ని చెలిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలుసా భగవంతుడు అని? మన మాయలో పడిపోయి ఉన్నారు. అది భగవంతుడు ఆ రోజు కూడా అందరూ మాయలోనే ఉంటారు. మాయలో లేని వాడు ఎవరు? భగవంతుడు తెలుసుకోవాలంటే మాటల కృష్ణ పరమాత్మ నుండి అంత ఈజీ కాదు. దానికి కృష్ణ పరమాత్ముడు మళ్ళీ చెప్తున్నాడు. శ్రీ భగవాన్ వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ అర్జున కాన్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. భగవానుడు ఇలా చెప్తూ ఉన్నాడండి, ఓ పరంతప అర్జున, నాకును నీకును ఎక్కువ జన్మలు గతించినవయ్యా, కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుగును, నీవి ఎరగవు. చెప్పేశాడా? అన్ని జన్మలు నాకు తెలుసు, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి, కానీ నాకు అన్నీ తెలుసు, నీకేం తెలియదయ్యా. అంతే కదండి. మనకేం తెలుసు అండి? నరుడు ఆయన, మనం నరుడు, మనకేం తెలుసు? నా జన్మ ఎన్ని గడిచిపోయినాయో ఎవరికి తెలుసు? అజోపి సంజయాత్మా భూతాని ఈశ్వరమోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవ ఆత్మమాయయా. కృష్ణుడే చెప్తున్నాడు, నేను జన్మ రహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడు నేనే అయినను నా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని నా యోగమాయ చే అప్పరించుతుందును. కానీ నేను ఎప్పుడో జన్మ రహితుడు, నాకు జన్మ లేదు, జన్మ లేని వాడిని నేను.
నిత్యుడని ఎప్పుడు ఉంటాను ఇక్కడ. ఉన్నాడా లేదా? ఇప్పుడు ఉన్నాడు స్వామి. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. మనందరం వెళ్ళిపోయేవాళ్ళే. మనం ఎంత ఉంటామండి? ఈ శతాబ్దంలో పుట్టాం మనం. 1960లోనో 65లోనో లేకపోతే 55లోనో ఉంటుంటాం పెద్ద ఆయన. మనందరం ఇప్పుడు పుట్టాము. కొంతమంది వెళ్ళిపోయారు ఈ శతాబ్దంలో పుట్టినవాళ్ళు. తర్వాత పుస్తకాలను వెళ్ళిపోతారు. నిత్యుడు భగవంతుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఆ కొండ మీద ఉంటాడా లేదా? ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. కనుక నేను ఎప్పుడు ఉండేవాడే. జన్మ రహితుడు, నాకు జన్మ లేదు. సమస్త ప్రాణులకు ఈశ్వరుడినగా నేను. ఈశ్వరుడంటే ఈ యొక్క ప్రాణులన్నింటినీ భ్రమింపజేసే ఈశ్వరుడు. ఆయన భ్రమింపజేస్తుంటాడు వాళ్ళందరినీ. జంత్రగాడి బొమ్మలను ఎలా ఆడిస్తుంటాడో, జంత్రగాడి బొమ్మలంటే రెక్కలాట తిప్పుకుంటాడు చూడండి. ఆ విధంగా ఇలా తిప్పుతూ ఉంటాడు, మళ్ళీ ఆ ప్లేస్కి వస్తూ ఉంటాడు. జంత్రగాడి బొమ్మలు ఎలా ఆడిస్తుంటాడో అలా మనల్ని ఈశ్వరుడు భ్రమింపజేస్తూ ఉంటాడు. నా యోగమాయించి నేను వస్తూ ఉంటానయా. ఈ ప్రకృతిని అధీనంలో ఉంచుకున్న వాడిని నేను. ఈ ప్రకృతిని అధీనంలో ఉంచుకోవాలంటే మాట్లాడి ఈ ప్రకృతి భగవంతుడు అధీనంలో ఉంది. భగవంతుడే ప్రకృతి ఏంటి? ప్రకృతి లేక భగవంతుడు పుట్టమంటే ప్రకృతి పుట్టద్ది, లేకపోతే గోడ పెట్టబోతుందో తెలియదు. అందుకోసం ఆయన అధీనంలో ఉంచుకోనున్నాడు ఈ ప్రకృతి. మరి నా యోగమాయించి నేను వస్తూ ఉంటాను ఇక్కడ అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడికి. ఇవన్నీ అర్జునుడికి ఏమంతం అవుతాయి? అప్పుడు యుద్ధం చేయాలని ఆయనకి ఏమంతం అవుతుంది అని నాకు కూడా ఏమంతం అవుతుంది. వినగా 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 పరమాత్ముడు కృష్ణుడేదని అర్థమైపోతుంది. నా తండ్రి ఉన్నాడు, నాకు బయటేంటి అని అర్థమైపోతుంది. అందుకే భగవంతుడు ఇందాక భజన చేద్దాం చెప్తూ జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జునా. ఓ అర్జున, నా జన్మములు అవతారం, నా జన్మ అంటే నా అవతారములు, జన్మ అంటే అవతారములు, కర్మములు దివ్యములయ్యా. నేను ఈ భూలోకానికి వచ్చిన తర్వాత నేను చేసే పని కర్మ దివ్యములు, సామాన్యమైన కాదు. కృష్ణ పరమాత్ముడు లోకానికి వచ్చిన తర్వాత ఎక్కువ చేశాడండి. పూతన సంహారం, శంకాసుర సంహారం, అగాసుర సంహారం, బగాసుర సంహారం, కాళీ మంతన, బ్రహ్మ సంహిత, ఇవన్నీ రాసలీలలు, ఇవన్నీ గోపిక వస్త్రాభరణం, కంస చారూర మర్దనం, ఎన్ని జరాసంతుడు, పాండవులు, దుర్యోధనుడు ఎన్ని చేశాడు భగవంతుడు. అవి భగవంతుడు కర్మలు ఏం చేసినా కూడా దివ్యములు కనుక అలౌకికములు. అంటే ఈ లోకానికి అందవు. భగవంతుడు చేసేది ఈ లోకానికి అందవు. అందుకున్నాయా? అందవు. ఈ తత్వ రహస్యము తెలుసుకునే వాడు తనువు చాలించిన పిమ్మట, ఈ శరీరం చాలించిన పిమ్మట మరలా జన్మింపడ సరిగదా అర్జున నన్నే చేరుకుంటాడు. అది కృష్ణుడు చెప్పింది. అంటే ఏం చేయాలి? ఇప్పుడు భగవంతుని యొక్క కర్మలో ఆయన ఏమేం చేశాడు? భగవంతుడు లీలలు దశమ స్కందంలో వస్తాయి. ఆ లీలలు ఇక్కడ ఏమొచ్చాయి? ఇక్కడ చెప్పుకున్నాడు అంటే దశమ స్కందంలో ఆయన లీలలు వస్తాయి. అక్కడ కానీ మనం కానీ వినగలిగితే ఆ కర్మలు దివ్యములు అనగా అలౌకికములు, లోకానికి అందం. ఈ విధంగా ఎవరైతే ఈ తత్వరహస్యాన్ని తెలుసుకుంటున్నాడో అతను ఈ శరీరాన్ని చాలించిన పిమ్మట పునర్జన్మ నవించతే అర్జున, పునర్జన్మ నైతి మా సోమేతి అర్జున, మరలా జన్మింపడ సరికదా అన్నీ చేయుతాడు. అంటే ఇప్పుడు ఏంటి? భగవద్గీతలో ఏం చెప్పాడో భాగవతంలో అది చేశాడు. కనుక ఏం చేయాలి? భగవద్గీత చెప్పినప్పుడు 87 సంవత్సరాలు అంటే కృష్ణుడు వచ్చినప్పటి నుంచి లెక్క. కృష్ణుడు రావడండి ఎప్పుడో వచ్చేస్తున్నాడు. కనుక ఏం చేయాలి? భగవంతుడి యొక్క లీలం, కృష్ణ పరమాత్ముడి యొక్క దశమ స్కందం అది కానీ వినగలిగితే పునర్జన్మ నైతి మావేతి సో అర్జున, మరలా జన్మింపడు సరికదా. అసలు జన్మింపడో అంతేకాదు నన్ను చేస్తాడయా అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. అది భగవద్గీత అంటే సామాన్యమైంది కాదండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద వాడ ఒకే క్లాసుల వాడ శ్రీనివాస గోవింద గోవింద. కృష్ణం పొందే జగద్గురు
కృష్ణాయ గోవిందాయ నమః వాసుదేవాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః యత్కరోసి యదస్నాసి యజ్ఞోసి తదాసి యత్పపస్యసి కౌంతేయ తత్పురుష్య మదర్పణం. నీవు ఏది చేసినా, నీవు ఏది తినినా, నీవు ఏ తపస్సు చేసినా దానికి నాకు దానం. భగవంతుడు చెప్పినది నీవు చేసుకున్నది నువ్వు చేసినది కాదు, నీలో శక్తి రూపుడనవై ఉండి నేను చేయించాను అంటున్నాడు. కనుక నువ్వేం చేసినా, నువ్వేం తిన్నా, ఏం చేసినా నాకు దానం వచ్చి అంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. నీవు చేసుకున్నది నీవు చేసినది కాదు, నీలో శక్తి రూపుడిని నేను చేస్తున్నాను. అంటే నేను చేసేది ఏమి లేదు, నేను చేసేది ఏమీ లేదు, నేను చేస్తున్నది ఏమీ లేదు. భగవంతుడు నాలో ఉండి శక్తిని ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాను, లేకపోతే నేనేం చేస్తానండి? కోసం ఏది చేసినా నాకు సమర్పించు అని కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తూ ఉన్నాడండి. సరే, నిన్న అంబరీషో వాక్యాలు దుర్వాసో మహర్షి గతంలో ఎన్ని పనులు చేసిన వాడైనా అలాంటి వాడని పోతన గారు మనకు రాయలేదు. ఎందువలనంటే ఒక మర్యాద ఉంది. ఈశ్వరుడు మన ఇంటికి అతిథి రూపంలో వస్తే అతిథే మన ఇంటికి వచ్చినట్టు. మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంబరీషుడు? పారణం చేయబోతున్నాడు. ద్వాదశ గడియలు వెళ్ళిపోతుంటే వెంటనే దుర్వాస మహర్షి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? వచ్చేసాడు. వెంటనే ఆపేశాడు. రండి తొందరగా మీకోసం ఉన్నాం, మీరు వెళ్ళేసి తొందరగా స్నానం చేసేసి వచ్చేస్తే ఇద్దరు కూడా ద్వాదశలోన పారణం చేశారు. పారణం అంటే తిరుగుతా. సరే, తొందరగా వేస్తానన్నాడు దుర్వాస మహర్షి కూడా. దుర్వాస మహర్షి ఒక్క మాట మాట్లాడలేదు, అలాగే వస్తానన్నాడు. ఆయన తప్పలేదు. కానీ అంబరీషో వాక్యాలలో దీనిని జాగ్రత్తగా గమనించాలని మనం, ఆయనకి ధర్మం తెలుసు కాబట్టి తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. యమునా నది జలములో స్నానానికి దిగాడు దుర్వాస మహర్షి. ఇక్కడ మాయ కమ్మింది. దిగి నీటిలో నిలబడి ఈశ్వరుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. దుర్వాస మహర్షి మహాభక్తుడు. ఈశ్వర ధ్యానమునందు సమయం మర్చిపోయాడు. అదండి ఇప్పుడు జరిగిందంట. ఎవరు తప్పు లేదు. ఈశ్వరుని ధ్యానం చేస్తూ ఆ జలములలో ఉండిపోయాడు దుర్వాస మహర్షి. ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది ద్వాదశి తిథి. వెళ్ళిపోతే ఆయన తొందరగా రమ్మని అంబరీషుడు కబురు చేయలేదు. ఆయనని తొందరగా రమ్మని ఇలా చెప్పలేదు. ఆయనేమో భగవంతుడి దర్శనంలో నీళ్ళలో ఉండిపోయి ఆజ్ఞించుకుంటా కూర్చున్నాడు. అలా ప్రవర్తించకూడదు. ఈశ్వరుని యందు రమించే బుద్ధి ఉన్నవాడే అతిథి. వారిని తొందర పెట్టరాదు. అంబరీషుడు ఆ నియమాన్ని పాటించాడు. చూడండి, మీరు మంచి భక్తులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు, నేను వచ్చి మిమ్మల్ని తప్పి ఏం చేస్తున్నారంటే ఏమవుతుందండి? అసలు నువ్వు ధ్యానం చేసుకున్నావు, నీకేం పని? గుడికి వచ్చినట్టు నువ్వు కూడా ధ్యానం చేసుకో. ఆ మాటలు ఈ మాటలు ఈ కబుర్లు నీకేమైనా అసలు ఇక్కడికి వచ్చింది ఎందుకు? ధ్యానం చేసుకునేదాన్ని. అందుకోసమే ఈ కథ భాగవతంగా వింటే మనకు అర్థం కాదు, మన జీవితానికి అర్థం అవుతుంది. ఇప్పుడు అది చూపిస్తున్నాడు. పరీక్షలు ఏమో మామూలు కాదు. ఆయన ధ్యానం చేసుకున్నాడే మరి ఎందుకో నాకెందుకు నేనెందుకు పిలవాలనుకున్నాడు. ఆయన పిలిస్తే ఆయనే కోపడతాడు. ఎవరు తెలుసు? ఈయన పిలవలేదు, ఆయన లేవలేదు. లేకపోతే దుర్వాసునికి వచ్చేయమని కబురు చేయలేదు. ఆయన ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు యమునా నదిలో. ఇప్పుడు ఎలా మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకి దోషం లేదు దుర్వాస మహర్షికి. ఇప్పుడు అంబరీషుడికి వచ్చింది ఇబ్బంది. ఆయనకేముంది? ఆయన ఏదో వచ్చాడు, వెళ్ళిపోయాడు, మఠానికి వచ్చి ఇంకేం తింటాడు, పుణ్య పోతాడు. అసలు వచ్చిన దానికి ఇప్పుడు ఎవరంటే గోపాలరావు గారికి ఈయన ఇక్కడే ఉన్నాడు కాబట్టి ద్వాదశి చేయాలి. ఆయన అంబరీషుడు. ఇప్పుడు నాకేమో దుర్వాస మహర్షి, నా ఇష్టం, వస్తే పోతాను, పుణ్య పోతాను. ఆయన గడియలో దిగాలి. నేను ఎక్కడి నుంచో వచ్చే తొందరగా నువ్వు రమ్మన్నాడు, అక్కడ స్నానం చేస్తామని చెప్పాడు. అదే జరిగింది ఇక్కడ. అది మనం గ్రహించాల్సింది. కనుక అతను పాలన చేయాలి, లేకపోతే ద్వాదశ తిథి వెళ్ళిపోతుంది. ద్వాదశ తిథి వెళ్ళిపోయే లోపల పాలన చేయాల్సిందే, లేకపోతే వ్రతభంగం అయిపోతుంది. వ్రతభంగం అయిపోతే అతను మరలా ప్రయత్నం చేసుకోవాలి. అందుకే
ద్వాదశి వస్తుంది. 6:32 నుంచి 9:27 వరకు తినేసేయాలి. అంతకు ముందంతా నువ్వు భజన చేసుకో. తర్వాత సంగతి ఆ మంచి పీరియడ్లో నువ్వు తీసేసుకోవాలి. అది నేను సంవత్సరం నుంచి చేసుకున్నాడు ఈ పాలన ద్వాదశి కోసం ఏకాదశి వ్రతం. ఇవన్నీ ముందు ఆలోచించిన వాడు ఒకడున్నాడు. ఎవరైనా పరమాత్మ. ఇప్పుడు ఆ పూచి అంబరీషుడిది కాదు. మహాభక్తుడు అంబరీషుడు తన భక్తుడికి రాబోయే ఉపద్రవము లెక్క కట్టుకోవలసిన వాడు పరమాత్మ. అది నువ్వు భక్తుడమైతే నిన్ను లెక్క కట్టుకున్నాడు పరమాత్మ. మీరు భక్తితో ఉంటే మీకు రాబోయే అపాయం గురించి కింద మీద పడవలసిన వాడు కృష్ణ పరమాత్ముడే. మనకే సంబంధం అంటే మన భక్తిలో ఉన్న మనకి ఏదైనా అపాయం వస్తే కృష్ణుడు చూసుకుంటాడు. మనకే పని అది. కనుక ఆయనే పరిగెత్తు వచ్చి మిమ్మల్ని అపాయంలో నుంచి తప్పిస్తాడు. బిడ్డని మూతి వైపు పరిగెడుతుంటే అమ్మ వచ్చి బిడ్డని పట్టుకున్నట్లు భక్తుడి అపాయం వచ్చే ముందు భగవంతుడు వచ్చి రక్షించుకుంటాడు. భక్తి ఈశ్వరుని కదపగలదు. భక్తి ఏం చేస్తుంది? అక్కడ ఉన్న కృష్ణ పరమాత్మని కదుపుతుందంటే ఆ భక్తి ఒకటే కదిపేదండి, ఇంకేది కదపదు. పిల్లవాడు అమ్మని ఎవరు కలుపుతారు? పిల్లలే కలుపుతారు. అమ్మకు కూర్చొని పిల్లవాడు తొందరగా లేచి ఎక్కడికి పోతున్నాడు అనుకో పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మ. అందుకోసం భక్తి ఉంటే భగవంతుని కదుపుతాడు. భక్తికి ఆ శక్తి ఉంది. తన భక్తునికి ప్రమాదం వచ్చేస్తుందని పరమాత్మకు తెలుసు. ఏమో ఆ సమయం వచ్చేసరికి తాను ఏమరపాటు చెందితే తన భక్తులు రక్షణ చేయలేని తన రక్షణ సామర్థ్యం అంతా ఏ సుదర్శనంలో ఉన్నదో ఆ సుదర్శనులకు చెప్పి అక్కడ పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో తెలిసి ఉన్న పరమాత్మ తన భక్తులను రక్షించుకోవడానికి ఎంత జాగ్రత్తగా ఉంటాడో చూడండి. ఈ సుదర్శనాన్ని ఎక్కడ పెట్టాడు? అంబరీషుడిలో పెట్టాడంట. అంబరీషుడు కూడా తెలియదు ఇది జరగబోతే అని తెలుసు అన్ని. అందువల్ల ఈ ప్రమాదం ఎవరి వల్ల వస్తుందో కూడా పరమాత్మకు తెలుసు. అంటే ఇప్పుడేం దుర్వాసుడు కాదు, మనకు కూడా ఏదన్నా ప్రమాదం వస్తుందో భగవంతుడికి తెలుసు. వాడిని ఆపేస్తాడు. ఎందుకంటే నువ్వు భక్తుడు కాబట్టి ఆపేస్తాడు. అది అర్థం చేసుకోవాలి మనం. సుదర్శనము వాళ్ళ ఇంట్లో పెట్టాడు స్వామి. నీవు ఇక్కడ ఉండి కొన్నాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉండని సుదర్శనానికి చెప్పాడండి. సుదర్శనము భక్తులకు ప్రమాదంలో కల్పించిన వాళ్ళ తలను తీసేస్తుందండి. మామూలుగా సుదర్శనం అసలు వైకుంఠ లోకంలో అయితే సుదర్శనంలో ఉండదు. ఒక పురుష రూపంలో నిలబడి ఉంటాడు. ఎప్పుడు భగవంతుడు పిలుస్తాడా అని పురుష రూపంలో ఉంటాడు. ఆ విధంగా సుదర్శనం అంత బాగా పనిచేస్తుంది. అనగా ఏదో జరుగుతుందని పరమాత్మకు తెలుసు. ఆయన త్రికాలమేది. పరమాత్మ తెలియకపోతే ఎవరికి తెలుస్తుందండి? కాలస్వరూపుడు, జరగబోయేదన్నీ తెలుసు. కాలస్వరూపుడు ఈ కాలాన్ని తీసుకుపోయేది ఆయనే. ఎవరు తీసుకోవాలండి? అలా జీవితం మీద భగవంతుడు తెలియదు, అన్నీ తెలుసు. ఇప్పుడు అంబరీషుని గృహంలో సుదర్శనము ఉంది. దుర్వాసుడు ధ్యానంలో ఉన్నాడు అక్కడ. అంబరీషుడు పారణకు కాలం అయిపోతున్నదని బెంగలో ఉన్నాడు. ఇది చిత్రం. ఇప్పుడు అంబరీషుడికి ప్రమాదం రాక్షసుల నుండి రావడం లేదు. వస్తుందా? రాక్షసుల నుండి రావడం ఆయనకి దూర్తుల నుండి రావడం లేదు. ధ్యానవంతుడైపోయిన ఒక గొప్ప ఋషి వైపు నుండి వస్తుంది. ఇది ఆశ్చర్యం. ప్రపంచంలో అంబరీషుడు లాంటి స్టోరీ ఎక్కడ ఉండదు. ఏదైనా ఇంద్రుడికి రాజ్య పట్టాభిషేకం పోతుందంటే రాక్షసుడు దాడి చేస్తారు. ఇక్కడ అలాగనే ఈయన మహర్షి, ఈయన గొప్ప భక్తుడే, ఈయన భక్తుడే. ఏం చేయాలి ఇప్పుడు? పరమాత్మ చూడండి ఎలా చేస్తాడో పరమాత్మ. అంబరీషుడు దుర్వాస మహర్షి కబురు చేయలేదు. చేయకపోతే బ్రహ్మమునందు రమిస్తూ ఉన్న వ్యక్తిని భోజనములకు తొందర పెట్టలేదు. విద్వాంసులను పిలిచాడు. సభలో ఉన్న మహాపండితులందరినీ పిలిచాడు. ఇక్కడేంటి? భగవంతుడి యందు భక్తితో ఉన్నవాడిని నువ్వు లేపకూడదు. ఆయన ధ్యానంలో ఉన్నాడు, ఆయన పూజ చేసుకుంటున్నాడు. ఇంట్లో నీకెందుకు? చేసుకొని ఎవరో వచ్చారు, వస్తే కాసేపు కూర్చుంటాడు అంతే. అది భగవంతుడు చెప్పేది. అతిథి పోయి రాజసతిపై ద్వాదశి పారణము మానవాడి కాదు, కడుపకుంట కాదు, గురుచురియను కాదు, సకల లక్షణము సంపతంబు.
చెప్పారంటే కొంతమంది పిలిచాడు ఆయన పండితుల్ని పిలిచి, ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు, పిలవకూడదు. నీవు చూస్తే గృహస్థుని, వ్రతం చేసి ఉన్నావు, భంగం జరగకూడదు. పోనీ కారణ చేసేద్దామంటే నీవు ముందు తింటే వచ్చిన అతిథికి నీవు మహా అవమానం చేసినట్టే. పాయింట్ అది, మన ఇంటికి ఎవరన్నా అతిథి చూస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళకి పెట్టి మనం తింటాం, వాళ్ళకి పెట్టే మనం తింటాం. అది అతిథి దేవో భవ అంటే భగవంతుడు సమానం అతిథి అంటే. కాబట్టి నీవు తినకూడదు. తినకుండా ఉంటే తిది దాటిపోతుంది ద్వాదశి. కాబట్టి నీకు మధ్య మార్గం ఒకటి చెప్తాను. అంటే మనం తెలుసుకోవాలి, ఇది శైలము పుచ్చుకో అన్నాడండి. అంతే. అంటే కాసిన నీళ్లు తాగు అన్నాడు. ఏం చెప్పాలి బాబోడు? అయితే నేను కొద్ది నీళ్లు పుచ్చుకుంటాను, ఆయన తినగా మిగిలిన శేషం అనే నేను భోజనంగా తింటాను. నీటికి ఎప్పుడు పవిత్రత ఉంటుందండి. నీటికి అపవిత్రతే లేదు, నీటికి పవిత్రత ఉంటుంది. అందుకని నీళ్లు ఒక్కటే పుచ్చుకుంటానని ఆయన కొద్దిగా నీళ్లు పుచ్చుకున్నాడు. ఎవరు చెప్పారు? పండితులు చెప్పారు. అందుకోసం నీళ్లు పుచ్చుకున్నాడు. ద్వాదశి వెళ్ళిపోతుందని. ధర్మశాస్త్రాలు చాలా గుప్తంగా ఉంటాయండి. ధర్మశాస్త్రాలు అంటే తమను తాము ఉద్ధరించుకోవాలనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇలా ఇక్కడ అంబరీషుడు నీరు పుచ్చుకోగానే అక్కడ పూర్వాసో మహర్షి ధ్యానంలో నుంచి బయటకు వచ్చారు. బయటకు వస్తే ఎంత చిత్రం జరిగిందో చూడండి. ధ్యానంలో నుండి బయటకు రాగానే ఆయనకు ఆకలి గుర్తు వచ్చింది. ఇప్పుడు దాకా ఆకలి గుర్తురా, ఆకలి మండిపోతుందని అంబరీషుడు వద్దకు గబగబా వచ్చాడు. అంబరీషుడు ఎదురు వచ్చాయా, ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది, మీ గురించి నేను చూసుకున్నాను, ముందు మీరు భోజనానికి కూర్చోండి, తర్వాత నేను చేస్తానన్నాడు. ఇప్పుడు అలా ఆకలితో వచ్చిన దుర్వాసో మహర్షి మనసు భోజనం మీద ఉండాలి. ఇప్పుడు దుర్వాసుడు అంబరీషుడు తాను తినేసి తనకు భోజనం పెట్టాడా లేక తినకుండా భోజనం పెట్టాడా అని ఆలోచించాడు. నీళ్లు తాగాడు అని లోపల తెలుసుకున్నాడు దుర్వాసుడు. తెలుసుకోగానే కోపం వచ్చింది. ఎందుకంటే నీళ్లు తాగాడు, నీకు ఏం పని? తాగని నీళ్ళేగా, ఏమైంది? నీకు తెలుసుకోవాలా? అన్నింటికి వచ్చి వీడు నాకు అన్నం పెట్టుకున్నాడా, ఎంత కూర దాచి పెట్టుకున్నాడా, ఇవన్నీ నీకు ఎక్కువ పెట్టాడు కదా, తిను. ఏ ఇంట్లో తంతువే ఇది కూడా. అంతేగాని భాగవతంగా అర్థం చేసుకుంటే కథే. మా ఇంట్లో తంతు అర్థం చేసుకుంటే భాగవతం అర్థమైపోతుంది. ఈ విధంగా ఆయన చాలా కోపించుకుంటాడు. కొని పెటపట పండ్లు గీయుచును భీకరుడై కనుక్రేమ నిప్పుకల్ పొటపటరాల గండములు పంగ మునీంద్రుడు హుంకరించుచున్ జటమొదలటక పెరిగి చక్కర ధారణ గుచ్చయోయోదు అక్కడ వలమాన హస్తైదలనురించి కంచించి రాజుపై. చాలా కోపం వచ్చేసిందట దుర్వాస మహర్షికి. ఆయన ఒక పక్క లోపల ఆకలి, ఒక పక్క అతిథి పిలిచి అవమానించాడని ఒక పెద్ద కోపం, రెండు కలిసిపోయాయండి. అంత మహర్షిని నేను నీకు అంత చౌకబారిలాగా కనిపిస్తున్నాను. ఏమయ్యా నేను ఎటువంటి గొప్ప మహర్షిని పిలిచి ముందు నీవు తాగి నాకు నీకు అన్నం పెడతావా? నువ్వు నీళ్లు తాగి నాకు అన్నం పెడతావా? ఆయన దిగుతుందో చూశాడు. దుర్వాస మహర్షి కదా, అంటే నీకు భుక్త శేషం నేను తింటున్నాను అంటే నువ్వు తిన్న తర్వాత నేను తినాలా అని దుర్వాస మహర్షి చెప్తున్నాడు. అంటే నా భుక్త శేషం నువ్వు తినడం లేదు, ఇది నాకు అవమానము అన్నాడండి. కాబట్టి నిన్ను ఉపేక్షించను, నీవు విష్ణు భక్తునివా, చూడి నేనేం చేస్తాను. ఇప్పుడు నేను గొప్ప, నీవు గొప్ప తెలియాలి. అంటే నీవు గొప్ప, నేను గొప్ప తెలియాలి. కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. తన జటాదులోని ఒక జటను బీకాడండి. ఒక ఇల్లులో ఒక కుట్టెను బీకాడు, పరమేశ్వరుడు బీకినట్టు. ఆయన కూడా దక్షిణేంద్రం జరిగిన ద్రాక్షాయని వెళ్ళిపోయిన తర్వాత జటలో ఒక బీకి ఈ కిందేస్తానే వీరభద్రుడు కొడతాడు, ఆహాకారాలతో వస్తాడు. ఏమి తండ్రి ఆజ్ఞ అంటాడు. నాయన మీ అమ్మ సతీదేవి ద్రాక్షాయని అంతరించిపోయింది, నీకు అనన్య శక్తులు ఇస్తున్నాను, వెళ్ళు. ఎవరట్టు వచ్చిన బుద్ధికులు కత్తిరించేసే అంటాడు. వీరభద్రుడు అనే మాట వెళ్ళిపోయాడు. ఎవరట్ట వస్తే చంద్రుడు, సూర్యుడు, దేవతలంతా దక్కుని వెళ్ళిపోయాడు. అలా ఈయన కూడా కోపం చేసింది. ఈయన కూడా పరమేశ్వరుడు అంశే. ఈయన పరమేశ్వరుడు వచ్చి పుట్టినవాడు ఈయన.
అది ఎంతో సామాన్యుడు కాదు, వీళ్ళు కోపం వస్తే తట్టుకోలేదు. సరే ఒక జట మీకాడు, జట మీకి ఎంత నేల వేసుకుంటాడండి. అందులో నుంచి భయంకరమైన ఒక కుర్చీ, అంటే ఒక పెద్ద భయంకరమైన రాక్షసు వచ్చింది. వచ్చేసి ఆయన ఏం చెప్పినా చేస్తుంది. ఇప్పుడు ఆయన దేనిని చెప్పితే దానితో ఆకలి తీర్చుకుంటుంది. కుర్చీ అంటే అది ఆకలి. ఎంత భయంకరమైన పని చేసేదో చూడండి దుర్వాస మహర్షి. తన కళ్ళ ముందు కుర్చీ అంబరీషుడు తీసి తినేయాలనుకున్నాడు. అంటే అంబరీషుడిని ఈ కుర్చీ తినేయాలనుకున్నాడు. అంతే అంటే హద్దులేని కోపానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కుర్చీని ప్రయోగించాడు. ఈ కుర్చీ చేతిలో భయంకరమైన శూలం పట్టుకుని ఆకలితో ఎగురుతుంటే భూమి కోతులు పెడుతుందంట. అంత భయంకరమైన సృష్టించాలండి. ఆకలి అర్థమయ్యాడు. ఏదో చేశాడను అంటే కథ కథగా చూడకూడదండి. ఇది మన కోసం ఏర్పడే కథ. అంటే దీని గురించి కాలానల సన్నిధియై సులాయుధ హస్తముచు నురనురను నీల పదంబల తొక్కుచు వారి మహాకృత్యమనుజ వల్లంబు చేరన్. భయంకరమైన క్రోధముతో గంతులు వేస్తూ శూలం పట్టుకొని ఆ కుర్చీ అంబరీషుని మీద వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే దీనిని చూసి దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు. తాను బ్రాహ్మణుడు అయి ఉండి అవతల వారి స్థితి గమనించకుండా నిష్కారణంగా కోపం పెంచేసుకుంటున్నాడు. ఎవరండి ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే భక్తుడు. అటువంటి భక్తుడు అయి ఉండి నువ్వు అనవసరంగా కోపం పెంచుకున్నావా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, భగవంతుణ్ణి చేరుకున్న తర్వాత, భగవంతుని కథల విన్న తర్వాత నువ్వు భక్తుడిగా ఉన్నప్పుడు అవతల మీద ఆ ఎటబడితే మాటలు ప్రయోగించడం, వాళ్ళని అవమానించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నువ్వేదో పెద్ద గ్రేట్ గా అనుకోవడం, ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుందా? దుర్వాసుడికి ఏం జరిగిందో అది నాకే జరుగుతుంది అని ఈ దుర్వాసుడి స్టోరీ. చాలా మంది భక్తులు అంటారండి, నాకంటే గొప్పవాళ్ళు లేదు. ముని మహారాజు గారికి వస్తారు కొంతమంది, ఆయన ఏదో పెద్ద వీరులాగా చెప్పుకుంటాడు. అక్కడికి వచ్చి ఆవులని కించపరుస్తూ ఉంటాడు. ఇటు నేను చాలా చూసాను. అందుకే దుర్వాస మహర్షి దగ్గర అక్కడ గుడ్డెలు వస్తుంది అనుకుంటుంటాను. మన వాడికి మనం వెళ్ళిపోతుంటాం, బుద్ధి లేని వీళ్ళతో మనకెందుకు అని. నిజంగా నేను చాలా చూసాను. ఇటువంటి ఇక్కడ ఉండదు చెప్తాను నేను. ఈ విధంగా ఈ యొక్క కృత్య చాలా కోపం పెంచేసుకుంది. ఈ దుర్వాసుడు కూడా అంత కోపం పెంచుకోకూడదు. భక్తుడు ఎవరు చూపిస్తున్నాడు ఆ కోపములకు అందరూ బాధపడుతున్నారు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతో ఉన్నాడు. అంటే మైలేదు. ఉంటే పడితే పోతే పోతే నారాయణుడు సేవ చేసుకుంటున్నా. ఉంటే నారాయణుడు ఇచ్చుకుంటాడు, లేకపోతే నారాయణుడు తీసుకోపోతాడు. ఈ కూర్చుని అన్యం చేస్తుంది అనుకుంటున్నాడు. అది మనం చేయాల్సిన పని. అంతే శ్రీమన్నారాయణుడు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆయన నాకు తెలిసి అపరాధం చేయలేదు, పరమ భక్తితో ప్రవర్తించారు. విద్వాంసులకు కూడా అలాగే చెప్పారు. నేనేమి చేయను, విద్వాంసులే చెప్పారు నాకు. ఇంతకంటే నాకు తెలిసి ఉండే నేను ఆచరించి ఉండేవాడిని. నేను తెలిసి ఏ పాపము చేయలేదు. అంటే ఆయన పాపం కూడా ఆయన మీద పెట్టుకోవాలా. మంచి భక్తులు పిలిచారు, ఏం చేద్దామండి అన్నాడు. నీళ్ళు తాగండి అన్నాడు. నేనే పాపము చేయలేదు అన్నాడు ఆయన. తెలియక చేసిన దోషము కాదు, నేను ధర్మము తప్పలేదు అని నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు అంబరీషుడు. ఇప్పుడు ధర్మాధర్మాలకు ఫలితమని ఇవ్వగలవాడు కథల్ని రావాలా వైకుంఠాన్ని నుంచి. ఇక్కడ ధర్మాధర్మాలు జరుగుతూ ఉన్నాయి. ఇది భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో తెలిసి ఉన్నవాడికి తెలుసు దీని విషయం. అందరికి ఎలా తెలుస్తుందండి? నువ్వు ధర్మం చేశావు, నేను ధర్మం చేయలేదనుకున్నా. నిజంగానే నువ్వు చేశావు, అది ఇప్పుడు తెలీదు. కాలానుగుణంగా ధర్మం పైకి వచ్చేసి నన్ను పంపించేస్తాను, ధర్మం నిలబడదు. అది ఆయన వస్తాడు. ఎక్కడే వాడు భగవంతుడు ధర్మం చేసిన వాడిని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఇందులో అనుమానమే లేదు. అది భగవంతుడి యొక్క జ్ఞాతి అంటే. దాని గురించి మనం ఆలోచన చేయనవసరం. ఇప్పుడు సుదర్శనం కలిగింది. నేనేమన్నాడా, భగవంతుడు సుదర్శనం ఇంట్లో పెట్టేస్తున్నాడు, వెళ్ళి ఇంట్లో ఉండకపోయా అన్నాడు ఆయన్ని. ఎందుకైనా మంచిదే. ఇప్పుడు ధర్మం అంబరీషుని అంటూ ఉన్నది. ధర్మం ఎవరైనా ఉంది, భక్తుడి ఎందు ఉంది. ఇద్దరు భక్తులే, కానీ ఆయన మహాభయంకరమైన కోపం, అహంకారం, దురహంకారి. అటువంటి దురహంకారి భూమి మీద ఉండేదానికి లేదు అని చెప్పేదానికి ఈ స్టోరీ. మహర్షి చాలా గొప్పవాడండి. మహర్షిని అడ్డు పెట్టాడు స్వామి. అంటే ఆయన దుర్వాస మహర్షి అంటే సామాన్యుడా
కుంతీదేవికి బిడ్డలు ఇచ్చిన వాడు కర్ణుని నమ్ముకోండి. మరి ఎవరిస్తారు? వాళ్ళు మహర్షులు కాబట్టి ఇస్తూ ఉంటారు. కనుక ఈ కుర్చీ కాలిపోయింది. ఆ సుదర్శన వెళ్ళి ఆ కుర్చీని కాల్చేసి పూర్తయిపోయింది ఆ రాక్షసి. ఈ సుదర్శన వెళ్ళిపోయి బ్రాహ్మణుని వెంటబడింది. ఎవరు వెంటబడింది? ఇంకా దుర్వాసుడు వెంటబడింది. అంటే నువ్వు కుర్చీని ప్రయోగించావు కాబట్టి నిన్ను నేను తింటాను అంటే సుదర్శనం నిన్ను నేను తినేస్తా ఇవ్వబడింది. ఇప్పుడు సుదర్శనములకు వెన్నించి దుర్వాసుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తడం మొదలుపెట్టి ఆయన ఇప్పుడు ఆకలి కోపం అన్నీ పోయినాయండి. ప్రాణరక్షణలోకి వచ్చేసాడు. అని పోయిందంతా పోయింది. ఇంకేదో బతికితే చాలు బాబు, అన్నం ఆకలి సంగతి దేవుడు ఎందుకు అని పరిగెడుతున్నాడు. ఎంత తపస్సు చేసిన వాడైనా, ఎన్ని తెలిసి ఉన్నవాడైనా సమయములు తెలుసుకోకుండా, అవతల వారి అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, మంచితనం దృష్టిలో పెట్టుకోకుండా పరుషమైన ప్రవర్తనతో ఉండకూడదు. ఇది యువతల వాడిని పతనం చేసేస్తుంది. కాబట్టి దుర్వాసుని వెంట సుదర్శన వెంట పడింది. దుర్వాసుడు పరిగెత్తున్నాడు. అంటే ఇప్పుడు అర్థమైంది, భక్తులని ఏదో ఎటబడితాడు మాట్లాడటం, ఎటబడితాడు చేయడం. అతనేదో పరమ భక్తుడు, అతనితో నీకేం పని? నువ్వు వచ్చే పని ఏదో నువ్వు చేసుకోబోతుడు. అంతేగాని ఆయన గురించి నీకెందుకు, ఈయన గురించి నీకెందుకు? వచ్చినాడు అదే ఇప్పుడు దుర్వాసుడు వచ్చినాడు అతను తిరిపో, నీదే లేట్ అయింది, నేనేం చేస్తాను నీకు? అది ఇక్కడ తెలుసుకోవాల్సినది. భక్తుడు జోలికి వెళ్ళకూడదు. అతను వచ్చాడు, అతను ఏదో చేసుకుని అతను మాటకు అతను వెళ్ళిపోతున్నాడు. అంటే దాని గురించి నివేద పడుచుకున్నావు అని దుర్వాసుడు స్టోరీ చెప్తున్నాడు భక్తుల గురించి. భువి దూరి లబ్ధించి దుర్వేగి కక్కిడం తాపసు వెంట హరిచక్రం పైన దుర్వక్రం పై. ఈ యొక్క సుదర్శన చక్రము దుర్వాసు మహర్షికి ఒక వరం ఉందండి. ఒక వరం ఉంది. ఆయన అన్ని లోకాల్ని తిరగగలడు. ఈ లోకానికి మహర్షి నార్త్ ఎలా వెళ్ళగలరో అలా వెళ్ళగలడు దుర్వాసు మహర్షి. దాన్ని ఆయన తపస్సు చేత సాధించాడట దుర్వాసు మహర్షి. ఇంకెంత గొప్పవాడు అర్థం చేసుకోండి. దుర్వాసు మహర్షి ఏ లోకానికైనా వెళ్తాడంటే ఆయన తప్పుందా? లేదు. ఈ భగవంతుడు చేస్తున్నాడు కల్పన మన కోసం. మనం ఉద్ధరించబడాల. కలియుగంలో వాళ్ళు కలియుగం కాదు, ఏ యుగం వాళ్ళైనా ఉద్ధరించబడాల. ఇటువంటి స్టోరీ వింటే భాగవతం ఉద్ధరించబడతాం మనం. అందుకు భగవంతుని అన్ని ఆ భక్తుల్ని అందరినీ తోడు చేసి వాళ్ళకు ఒక ఇది చేసి వాళ్ళ చేత ఆడించాడు భగవంతుడు. దానిని ఆయన తపస్సు చేత సాధించాడు. కాబట్టి ఆ వరమును చేతితో పట్టుకొని సముద్రంలోకి కూలిపోయాడు. ఆ వరాన్ని పట్టుకుని సముద్రంలోకి వెళ్ళిపోయాడంట ఆయన. చక్రాయుధం కూడా సముద్రంలోకి వెళ్ళిపోయిందంట. ఎలా లేదా ఇది తిరుగుతా వెళ్ళిపోయింది. భూమినంతా చీల్చుకుని వెళ్ళింది. అది శ్రీమన్నారాయణుడు ఆయుధం. అది సామాన్యమైంది కాదు. వెన్నిచ్చిన వాళ్ళని వదలదని, వెన్నిచ్చిన వాళ్ళని వదిలేస్తుంది. ఎవరైతే నమస్కారం చేసినా తప్పైపోయిందంటే వదిలేస్తుంది. కానీ రొమ్మిస్తే కొడదామని వెనకాల వస్తుంది. అంటే బయలుదేరా అంటే వచ్చేస్తుంది. ఈయన ఆకాశంలోకి ఎగిరాడు, అది ఎగిరింది. ఈయన నిలబడ్డాడు, అది నిలబడింది. ఆశ్చర్యకరంగా ఈయన ఆడుకున్నప్పుడు ఉంటే అది ఆడుకున్నట్లుగా ఉంటుంది. ఈయన దాహం తీర్చుకుందా అంటే అది కూడా దాహం తీర్చుకున్నట్టు ఉంటుంది. ఈయన మళ్ళీ పరిగెడుతుంటే అది పరిగెడుతుంది. ఈయన ఎక్కడికి వెళ్ళినా దానిని తప్పించుకోలేకపోయాడు. అనగా ఈశ్వరుడు బుద్ధి చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎవరికి? దుర్వాసు మహర్షి కాదు, ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్పేదానికి బయలుదేరడం. బుద్ధి కూడా ఇక్కడ మానవులకు చెప్పడానికి భగవంతుడికి ఏమవసరం? అవసరమా? భక్తునికి బుద్ధి చెప్తారు. భక్తుడు ఏదైనా చెడుదారు జరుగుతుంటే వాడు భక్తుడుగా ఎక్కడో దగ్గర చేసుకోమని భగవంతుడు బుద్ధి చెప్పి ఆయన చేసుకున్నాడే. కానీ అందరికీ బుద్ధి చెప్పడం అందరికీ అవసరం లేదు. భగవంతుడికి ఏం అవసరం అండి? దానిపై వాళ్ళందరూ బుద్ధి చెప్తాడా? అవసరమే లేదు. భక్తి అన్నిటికన్నా గొప్పది. భక్తి ఎన్ని తప్పులైనా సరే సరిపెట్టేస్తుందండి. అది మీరు కూడా ఆ విశాల హృదయంలో ఉండాలి తప్ప వాళ్ళ మంచికి చెప్పాలి, తమ భక్తుల్ని అవమానించారు అని మనం చెప్పాలి. భగవంతుడు రెండు రూపంతో ఉంటాడు. ఒకటి అంతటా పరివ్యాప్తమై ఉంటాడు. అంతటా పరివ్యాప్తమై ఉంటాడు. స్వామి ఎక్కడ చూసినా ఉంటాడు. ఒక చోట సాకార రూపంతో ఉంటాడు. రెండు కాల రూపంలో ఉంటాడు.
అంతటా పరివ్యాప్తమై ఉంటాడు. సాకార రూపంలో అదే పొంది ఉంటాడు. రెండోది ఎలా ఉంటాడు? కాల రూపంలో ఉంటాడు. ఈ రెండు రూపాల్లో ఉంటాడు. ఉన్నాడా లేదండి? ఎక్కడ చూసినా నరసింహస్వామి వ్యాపించాడా లేదా? మరి ఇప్పుడు 7 కొండల మీద ఉన్నాడా లేదా పరమాత్ముడు, కృష్ణ పరమాత్ముడు? కనుక ఎక్కడ చూసినా భగవంతుడు ఉంటాడు. సాకార రూపంలో ఉంటాడు, అంతా పరివ్యాప్తమై ఉంటాడు, కాల రూపంలో ఉంటాడు. కాల రూపంలో మనకు సమాధానం ఇస్తాడు భగవంతుడు. అంటే అందుకంటారు కాలమే చూసుకుంటుందిలే అతన్ని మనం ఎందుకు వదిలే అంతేనండి. అందుకే భగవంతుడు సామాన్యమైంది కాదు. దుర్వాసుడు పరిగెత్తి బ్రహ్మలోకానికి వెళ్ళాడంటే ఇక లాభాల కింద పోయాడు, పై దాక్కున్నాడు, ఎక్కడ మీద వదలకుండా ఎక్కడ ఏమనుకోవద్దు, వెంటనే నీ సంగతి చూస్తాడు. పోయి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మగారు మిక్కిలి చతురుతో అయ్యో మహర్షి నీకు ఎంత కష్టం వచ్చిందయా? అంబరీషుడు తోలికెళ్ళావా? నీ విష్ణుమూర్తి పాదములను ఆశ్రయించు. ఏ మహానుభావుడి కనుకొలకలకు ఎర్రబడితే నా బ్రహ్మస్థానం ఊడిపోతుందో, ఈ సత్యలోకం ఆగిపోతుందో, అటువంటి వాడి జోలికి నేను వెళ్ళను, ఆ చక్రమును నేను ఆపలేను అని బ్రహ్మదేవుడు సింపుల్ గా చెప్పేశాడు. కదండి, మనం కూడా ఏం చేయాలండి? ఎక్కడో తప్పు చేసి వస్తాడు. తప్పు చేసిన వాడు మన దగ్గరికి వస్తే నా దగ్గరికి రావు కదరా, ఎక్కడ తప్పు చేసావు అక్కడ పోదమ్మా, వాడికి క్షమాపణ చెప్పు, నా వల్ల కూడా కాదు అంటే నేను పోను అతనికి. ఎందుకు చెప్తానంటే కుదరదు, నేను చేయలేను. నువ్వు అతనికి క్షమాపణ చెప్తే అతన్ని వదిలేస్తాడు. ఇది అసలు చేయాల్సిన పని. అందుకోసం ఈ విధంగా చెప్తున్నాడు బ్రహ్మదేవుడు, అయ్యా నా జోలికి రావద్దు, నేను ఉఫ్ అంటే బ్రహ్మపతి ఊడిపోతుంది, నా సత్యలోకం కూడా వెళ్ళిపోతుంది, ఆయనతో నేను పెట్టుకోను, నాకు అవసరం లేదు. ఆ సుదర్శనం నువ్వు పోయి ఆ విష్ణుమూర్తిని వెళ్ళిపోవాలి. ఒకే బ్రహ్మము బ్రహ్మ విష్ణు శివరూపంలో ఉంటాడు. బ్రహ్మ పదార్థం అంటే ఆ కృష్ణుడే 3 రూపాల్లో ఉంటాడు. ఇప్పుడు దుర్వాసుడు కైలాసానికి పరమశివుడు వద్దరికి తగిలించాడండి. దుర్వాసుడు ఆయన అంశే, సాక్షాత్తు పరమేశ్వరుడు అంశే ఆయన దుర్వాసుడు. ఆయన కుమారుడే. మహాదేవ వెనక చక్రం పరిగెడుతున్న స్వామి, నీ కన్నా గొప్పవాడు ఎవడున్నాడు, నన్ను కాపాడవలసింది అని దుర్వాసుడు పరమేశ్వరుని కైలాసురాలను అడిగాడండి. అప్పుడు పరమశివుడు అన్నాడు, నాకు దక్షునికి, ఇంద్రునికి, ఉపేంద్రునికి, చతుర్ముఖ బ్రహ్మగారికి అర్థం కానిది ఏదైనా ఉన్నదంటే అది విష్ణుమాయ ఒక్కటే వేశాడంతే. చూడండి ఎంత బాగా చెప్పాడు పరమేశ్వరుడు. నాకు దక్షునికి, దక్ష ప్రజాపతి, ఇంద్రునికి, ఉపేంద్రునికి, ఉపేంద్రుడు అంటే ఎవరంటే ఆయనే వామనవతారం, చతుర్ముఖ బ్రహ్మగారికి అర్థం కానిది ఏదైనా ఉన్నదంటే అది విష్ణుమాయ ఒకటే. అది ఒకటే విష్ణుమాయ మాకు అర్థం కానిది. అది ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు అంటే ఎవరికి? మనకి అర్థం కాదు. విష్ణుమాయ అంటే అర్థం కాదు మనకి. అందుకని ఆయన సుదర్శనమును నేను ఆపలేను, నాకు విష్ణుమాయ తెలియదు. పక్కన ఉన్న వైకుంఠములకు వెళ్ళి విష్ణువు కాళ్ళ మీద పడి ప్రార్థించు అన్నాడు. అంతే అంతేనండి. అంటే సుదర్శనం నేను ఆపలేను అని అన్నాడు. అది యథార్థం కాదు. ఒకరి గురించి ఒకరు వాడు అలా మాట్లాడతారు అంతే. ఎందుకంటే ఈయన ఆపాడనుకో ఆయనే ఈయన, అట్లా ఆపకూడదు. ఎక్కడ తప్పు చేశాడో అక్కడ పోవాలా, అంతేకాని ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ పోయి తింటే నీకు దొరుకుతుంది, అంతేకాని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అందుకోసమే ఇప్పుడు దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళాడు. వీళ్ళందరూ నన్ను రక్షించేవాళ్ళు కదా నాయన అంటే, ఆ రోజు గజేంద్రుడు అనుకున్నాడుగా వీళ్ళందరూ రక్షించేవాళ్ళు కాదు, ఎవడన్నాడు వాడే రక్షిస్తాడని ఆయన గురించి ఆలోచన చేశాడు. అందుకోసం ఆయన ఒక్కడే రక్షించాలనుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సభ తీర్చి ఉన్నాడు. దుర్వాసుడు వెళుతూనే శ్రీమన్నారాయణుడు స్తోత్రం చేస్తూ ఆయన పాదాల మీద పడిపోయాడు దుర్వాసుడు. ఆయన 2 కాళ్ళను తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని పాదముల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు. ఇలా చేయాలి మనం. భగవంతుడి దగ్గర పడిపోయి కృష్ణ నీవు తప్పి నాకు దిక్కు లేదు అని పడిపోవాలా, లేవరా కూడా లేవకూడదు. అప్పుడు భగవంతుడు నీకు కరుణా కటాక్షములతో నిన్ను కరుణిస్తాడు. అప్పుడు ఆయన ఏమిటయా ఇలా పడిపోయావు ఆయన దుర్వాస మహర్షి అని అడిగాడు. ఏమైంది అసలు, ఏమైంది లేవయా అని అడిగాడు స్వామి. ఆయన తెలియదా
అసలు సుదర్శనమును పెట్టిన వాడు స్వామి, కానీ ఇప్పుడు ఏం తెలియని వాడిలా మాట్లాడుతున్నాడు భగవంతుడు. కోసం ఏదన్నా తప్పు చేసినా నీకు తెలిసినా కూడా నాకేం తెలియదు, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అనాల ముందు అన్ని నాకు తెలిసిలే, నేను చూసుకుంటాను అన్నావు అనుకో. అర్జునుడిని ఎత్తిరేసినట్టే గైడ్ అన్నాడు కదా, గైడ్ పోతా పోతా బాగా వాళ్ళందరూ భార్యలకు ఆహాకారాలతో ఊహకారాలతో ఆయన పుష్పకరణంలో పోతున్నాడు గైడ్. ఆ గైడ్ అనే గంధర్వుడు పోతూ పోతూ బాగా మంచి తాంబూలం వేసుకున్నాడు, వేసుకొని దాన్ని ఊశాడు కింద. ఆయన ఆజ్ఞించుకుంటున్నాడు కృష్ణ పరమాత్ముడు సూర్య భగవానికి. ఆయన చేతులు పడి చూశాడు, ఎవరైనా కూర్చున్నాడు. ఎవడైనా సరే ఈరోజు సాయంత్రం లోపల వాడి శిరచ్ఛేదం చేసేస్తానని సూర్య భగవానుడు ప్రతిజ్ఞ చేశాడు. ఇది గైడ్కి తెలిసిపోయింది. అయా ఏదో మూసామంట పోయి కృష్ణ పరమాత్ముడి దగ్గర పడిపోయింది అని నారదుడు చెప్పాడు. వెంటనే ఇంకేమన్నా నా జీవితం అయిపోయింది, నా భార్య లేదు బిడ్డలు లేదని ఇవాళ వాడే ఉంచేశాడు. పరిగెత్తుకుంటా పోయి ఎవరిని అడగాలని నారదుడు. ఎవరిని అడుగుతావా? అర్జునుడిని. ఇంకా పరమేశ్వరుడి దగ్గర పోయినా లాభం లేదు, బ్రహ్మదేవుడి దగ్గర పోయినా లాభం లేదు, అర్జునుడి దగ్గర పో నీకు ఎందుకన్నాడు. ఏం చెప్పొద్దు, పోయి అయ్యా అర్జున కిరీట పాల్గొనా ఏదో కూడా ఆయన గురించి మాట్లాడు, బాగా మాట్లాడి నాకు రక్షణ చేయమయ్యారు, ఖచ్చితంగా చేస్తాడు అని ఆ విధంగా గైడ్ అవుతుంటే నీకు వచ్చిన భయం ఎక్కర్లేదు. ఎప్పుడైనా సరే నీకు సంహరించేదానికి లేదు. నేను నా ప్రాణము పోయిన తర్వాతే నీ ప్రాణము పోతాయి లే అన్నాడు. ఇప్పుడు చెప్పింది అన్నాడు ఏముంది స్వామి, ఒలిగిపోతూ చెప్పాడు. కృష్ణ పరమాత్ముడు ఆజ్ఞాపిస్తుంటే బుద్ధి తక్కువయ్యి నోట్లకి ఆ తాంబూలం చూశానయ్యా నన్ను సంహరిస్తానన్నాడు. పంప ముంచావు కదా ముందే చెప్పొద్దా అన్న మా బావు కదా అన్నాడు. ఇప్పుడు నేను ఏం చెప్పట్లా అన్నాడు. ఏం చేసావు? నాకు కైలాసంతో స్వామి అని చెప్పి అర్జునుడు ఎక్కడ కూర్చుంటున్నాడు ఆయన. అదే అది పెద్ద స్టోరీ భగవంతుడికి కూడా, దాంట్లో కూడా స్టోరీ. మళ్ళీ ఇద్దరికి యుద్ధం జరుగుతుంటే మామూలు యుద్ధం కాదు, ఇద్దరిది భయంకరమైన యుద్ధం. ఆ విధంగా భగవంతుడు రక్షించాలనుకుంటే అలా రక్షించేస్తూ ఉంటాడండి. ఈ విధంగా రక్షించమని కోరాడు. అప్పుడు ఆయన అన్నాడు, విష్ణుమూర్తి అన్నాడు, నాకు ఒక బలహీనత ఉందయా. ఆ బలహీనత ఇప్పుడు చెప్పేస్తున్నా. మనకు చెప్తున్నాడండి, తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగును కట్టేసినట్టు నన్నిలా నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి ఉన్నదని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు నా మహాభక్తులు అనేసాడండి కృష్ణ పరమాత్ముడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నాకు ఒక బలహీనత ఉంది, తీగలన్నీ పీకి తాడు చేసి ఒక ఏనుగుని కట్టేసి నన్ను అలా నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి ఉన్నదని కూడా చూడకుండా నన్ను ఎత్తుకోవలసిన భక్తులు మహాభక్తులు ఉన్నారయ్యా. లక్ష్మీదేవి ఉన్నదని కూడా చూడంట, కట్టేసుకొని ఎత్తుకుపోతారంట. వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు, వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి వాళ్ళ హృదయంలో పెట్టేసుకుంటారయ్యా. అలా నన్ను పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళలో అంబరీషుడు ఒకడు అని మహాత్ముడైన పరమాత్ముడు ఆ గోవిందుడు ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పేశాడండి. అర్థం ఏంటి? మహాభక్తులైన వారు నిరంతరం నా గురించి ఆలోచన చేస్తూ వాళ్ళ హృదయ స్థానంలో పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళు అంబరీషుడు ఒకడు ఉన్నాడయా అని చెప్పేసాడు. ఇప్పుడు అర్థమేంటి? నిరంతరం ఆ కృష్ణ పరమాత్ముడిని మనం హృదయంలో పెట్టేసుకుంటే ఇక్కడ ఎక్కడ పోతాడు ఆయన? ఎక్కడికి పోరాడు. కదలడు, అటు కదలడు, ఇటు కదలడు. కదిలితే కృష్ణ, కూర్చుంటే కృష్ణ, లేస్తే కృష్ణ. ఇంకెక్కడ పోతాడు? నీ చుట్టూ ఎదుగుతూ ఉంటాడు. పరమ భక్తుడై అన్నిటి మధ్యలో ఉన్న నా పాదవలే పట్టుకున్నవాడు, ఎప్పుడు నేనే కావాలని తాపత్రయపడే వాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా నీకు? కోడెది కూడా తెలియక ఏట్లో మూతి పెడుతుందో అని దాని వెనక ఆవు పరిగెత్తినట్టు నేను వాటిని రక్షించుకుంటూ ఆ భక్తుని వెంట పరిగెడుతూ ఉంటాను. కాబట్టి నీ వెనక వస్తున్న నా సుదర్శన అంబరీషుని రక్షిస్తుందయ్యా. నేను వాడి కూడా వెనక ఆవులా భక్తుని వెనక పరిగెడుతున్నాడు. ఎంత బాగా చెప్పాడో చూడండి. నేను వాడి కూడా వెనక ఆవులా భక్తుని వెనక పరిగెడుతున్నాను. అంటే ఆవు తన వాడి కూడని ఎలా రక్షించుకుంటుందో, ఎక్కడ పెడితే అక్కడ మూతి పెడుతుందని పెట్టలేదండి. ఆవు బాగా గుర్తు పెట్టుకోండి. అది మూతి పెట్టకపోతే పెట్టలేదు. అందుకోసం చికెన్ కట్టేస్తాం అది పెడుతుందని. దానికి ఎంతసేపు అద్దెనాల ఇద్దరాలు ఉన్నది. ఆ విధంగా ఆ యొక్క వాడి కూడని ఎలా రక్షించుకోవాలని వెనక ఆవు పరిగెట్టుకుంటుందో, భక్తుడు ఎనక నేను అలా పరిగెడతానయ్యా.
నా సుదర్శనం అంటే నేనే ఎలా పరిగెడుతున్నాను అన్నాడు. ఇంకేం చెప్పాలండి, నేనే ఆయన ఎట్టుండేది అన్నాడు. ఏం చేయలేకపోయాడు ఆయన. అది భక్తుడిని ఎలా రక్షించుకోవాలో, మీరు కూడా ఎలా చేసుకోవాలో అలా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. చెప్తూ వాడు బ్రాహ్మణుడా, వాడు తపం చేశాడా, వాడు రాజా, వాడు కేవలం వ్రతం చేశాడా, ఇవన్నీ నేను చూడను. వాడు ఎన్ని చేసిన వాడైనా నాకు అనవసరం. పరమ భక్తితో ఉన్నవాడికి నేను వసుడైపోయి ఉంటాను. ఈ కాటనేశ్వర కృష్ణ పరమాత్మ అంతే కదండి. పరమ భక్తుడైన వాడికి నేను వశమైపోయి ఉంటాయా, నేను భక్తికి లొంగిపోయే స్వభావం ఉన్నవాడిని. నా యందు ఎవడో అపారమైన భక్తితో ఉండి భార్యతో ఉండి భార్యని పట్టించుకోలేదు, అంతఃపురంలో ఉండి అంతఃపురాన్ని పట్టించుకోలేదు, రాజ్యంతో ఉండి రాజ్యం పట్టించుకోలేదు, బిడ్డలతో ఉండి బిడ్డలతో మైమైకం కాలేదు, అంటే అమైకం కాదు. ఆయన అన్నిటితో ఉండి అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడు. అటువంటి వాడిని నేను పట్టుకుంటానయా అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అన్నింటిలో ఉంటాడు, వారితో ఉంటాడు, అంతఃపురంలో ఉంటాడు, పిల్లల్లో ఉంటాడు, అందరిలో ఉంటాడు. ఏది ఉన్నా కూడా నారాయణుడి మీదనే ఉంటుంది మనసు. మనం కూడా ఇంట్లో ఉండాలి, అన్నీ ఉండాలి, వాళ్ళకి అన్ని సమకూర్చు, నీకు చేతనైనంత వరకు చెయ్యి. కానీ ఇవన్నీ నారాయణుడు ఇచ్చాడు, తెలిసానంతే, నాకేం సంబంధం లేదు అన్నా వరకు వాళ్ళు ఏమైనా అనుకోండి, నీకు సంబంధం లేదు. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు వదిలేసినట్లు కాదు, మీకు ఇచ్చినవన్నీ నారాయణుడు ఇస్తున్నాడు, నాకేం సంబంధం లేదు అయిపోయింది. అట్లా ఉన్నాడు అంబరీషుడు. అంబరీషుడు ఎవరన్నా భోజనం తెచ్చంటే ఆయన రాజుగారు కదా, షట్ప్రోపచేత భోజనం తింటాడు. అయోధ్యపురి వాసు రాజునోళ్ళు మాటలు కాదు, చేసుకొచ్చి 10 రకాలు పెట్టినా కూడా దాని మీద కూర్చి చూడాడు ఆయన. ఓహో ఈ నాలిక నారాయణుడి, ఓహో అది తెచ్చారనమాట, నేను తినాలన్నమాట, నారాయణుడు తింటాడు ఇప్పుడు అని నారాయణుడు నాలిక చేసుకునేవాడు. అది రుచిందా లేదా తెలియదు, ఇది నారాయణుడు నాలిక అని తినేవాడు. ఆ విధంగా ఉన్నాడు ఆయన. అటువంటి భక్తులు ఎదుకెళ్తా నేను నాకు అది ఒక లక్షణం అన్నాడు. అంటే తాను అంబరీషును పట్టుకుని ఉన్నాడనే కదా దాని అర్థం. కానీ ఆ విషయం ప్రకటంగా చెప్పడు, వెనక్కి చెప్తున్నాడు. నేను ఆవు దూడ వెనక ఆవులా పరిగెడుతున్నానయ్యా, ఇంకా నువ్వు అర్థం చేసుకో, నా దగ్గరికి వచ్చి కూడా వేస్ట్ అన్నాడు. అయిపోయిందండి, చూసారా? అందుకోసం నా దగ్గరికి వచ్చి కూడా వేస్ట్, నువ్వు ఎక్కడ తప్పు చేసావు అక్కడ పోని అర్థం. అంబరీషుడు కాళ్ళు పట్టుకో అని అర్థం. చాలా సింపుల్ గా అసలు దీని ఏదన్నా చూడండి, పాము చావదు కర్మ పెరగదు అలా చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. మాటలు కదండి, చెప్పేశాడు. సాధువుల హృదయము నాయది, సాధుల హృదయము నేను, జగముల ఎల్లం సాధుల నేను ఎరుంగుదు, సాధులు ఎరుంగదులు నాడు చరితము విప్రా. ఇంత బాగా చెప్పాడండి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే అడిగితే ఇవ్వనన్నవాడు, అవతల వాళ్ళ దోషమును మన్నించగలిగిన వాడు, ఈ 2 లక్షలు ఉన్నవాడు ఎవరంటే సాధు పురుషుడు ఒకటే అన్నాడు. అంటే ఎవరైనా సరే అడిగితే ఇవ్వను అన్నవాడు, ఇవ్వను అనడంట సాధు అనేవాడు, తీసుకెళ్ళిపోయా అంటాడంట. అవతల వాళ్ళ దోషమును మన్నించగలిగిన వాడు ఎవరంటే ఈ 2 లక్షలు ఉన్నవాడు భక్తుడు, సాధు పురుషుడు. అందుకే సాధు అంటే ఈ 2 లక్షలు, అందుకే సాధు అంటారు. అంటే సాధనతో సాధించిన వాడు సిద్ధ పురుషుడు ఆయన. అటువంటి వాడు తీసుకెళ్ళిపోతాడు. అటువంటి లక్షణాలు ఉన్నవాడు, అటువంటి విశాల హృదయం ఉన్నవాడు ఎవడో వాడు సాధు పురుషుడు. అటువంటి సాధు పురుషుడు ఎక్కడ ఉన్నా నాకు తెలుసయ్యా, నేను ఎప్పుడు వాడి గుండెలలో ఉంటాను, అందుకని వాడి గుండెలే నా ఇల్లు, ఆయన హృదయమే నా ఇల్లు. ఆయన ఎక్కడ ఉన్నా నేను ఆయనతో ఉంటాను, సాధు పురుషుడితో వాళ్ళ ఇంట్లో ఉంటాను, వాళ్ళ హృదయంలో ఉంటాను, వాడు నేరుగా ఉంటాను. ఇంకా ఆ భక్తుడే నేరుగా ఉంటున్నాను, ఇంకా భక్తులు లేడక్కడ. అందుకని నాకు ఆ సాధువు, వాడికి నేను ఎప్పుడు దూరంగా లేను. కదండి, ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? నీవే నేను, నేనే నీవయ్యా అన్నాడు. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు? ధనంజయుడు కూడా నేనే అన్నాడు, అర్జునుడు కూడా నేనే అనేసాడు. అంటే ఆయన సాధు భక్తుడు, మామూలు భక్తుడు కాదు అర్జునుడు అంటే.
అందుకోసం అటువంటి భక్తుల ఇళ్లలో, గుండెల్లో, హృదయంలో ఆయనే నేను ఆయనగా ఉండిపోతాం అని చెప్పేసాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వైకుంఠానికి కూడా రావద్దు స్వామి, వెళ్ళిపోతున్నాడు అంతే. వీళ్ళందరికీ ఏ రకంగా చెప్పి ఈయనేమన్నాడు, అసలు వైకుంఠానికి రావడం అనవసరం, నేను అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ లేను అన్నాడు. అంటే సుదర్శన చక్రంలో నేనున్నానని అర్థం. ఇక్కడ నేనేం లేను, నేను వరకే అయిపోయింది. నాదంతా అక్కడ పెట్టుకున్నా, బ్యాంకులో పెట్టుకున్నాను, నా దగ్గర ఏం లేదు, రూపాయి కూడా లేదు, అంతా అక్కడ పోవాల్సింది బ్యాంక్కి. అలా ఉంది. ఏమయ్యా, నువ్వు బ్రాహ్మణుడివి, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశావు, నీవు ఎంత తపస్సు చేస్తే ఎవరికి కావాలయా? నువ్వు ఎన్ని గొప్ప పనులు చేస్తే ఎవరికి కావాలి? అవతలి వారిలో ఉన్న అమాయకత్వం క్షమించగలిగిన విశాల హృదయం నీకు లేదు. ఇప్పుడు చెప్తున్నాడండి కృష్ణ పరమాత్ముడు, ఆ మహావిష్ణువు చెప్తున్నాడు, ఎందుకయా నువ్వు ఎంత తపస్సు చేస్తే ఏం చేస్తే నువ్వు ఎందుకు, నువ్వు ఎంత గొప్పవాడవి, ఇంకా నాకెందుకు? అవతల వాడిని అమాయకత్వం క్షమించగలిగిన విశాల హృదయం కావాలి. ఇందాకేం చెప్పాడు? సాధు పురుషుడు అంటే 2 లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. అవతల వాడు ఏదడిగినా ఇచ్చేస్తున్నాడు. అంతేకాకుండా అవతల వాడిని మన్నించగలిగిన ఆ దోషాన్ని కూడా మన్నించేస్తాడు. వాడిని సాధువు అంటారు. కోసం అని ఇంటికి పోతే మా ఆవిడ ఏదన్నా చిన్న పొరపాటు చేసిందనుకో, ఇప్పుడు గుర్తు రావాలి నాకు, పర్లేదు, నేను కూడా సాధువు అయిపోకపోతే భాగవతం చెప్పడం అనవసరం. నిజమండి, 100% నీకు మనసులో నిరంతరం కలుగుతూ ఉంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం, లేకపోతే ఎవరికి ఎవరికెవరండి చెప్తాం అంతే. వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో చెప్పాము, ఏం చేస్తాం? మన్నించేస్తాం అంతే. మనమెవరో మనంగాడు వచ్చాం, వాళ్ళు వచ్చారు, ఎవరి పాటికి చదువుకున్నారు, ఎవరి పాటికి వెళ్ళిపోతున్నారు అంతే. దీని గురించి పెద్ద సమస్య లేదు. మన కర్తవ్యాన్ని మనం చేసేసావా లేదా అది చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. నీ కర్తవ్యాన్ని చేయలేకపోయావు, నువ్వు ఎన్ని తపస్సులు చేసావు, మేము సామాన్యుడివే, నువ్వేం అంత మాత్రం కూడా క్షమించే స్వభావం లేదా? మళ్ళీ అక్కడ పెడుతున్నాడు స్వామి బాగా. నువ్వు ఎవరికి? దుర్వాసో మహర్షి కాదండి, మళ్ళీ పొరపాటు మనం మహాజ్ఞాని దుర్వాసో మహర్షి మనసును పక్కన తిప్పుకున్నాడు. ఈ లోకంలో ఉండే సాధువులందరికీ చెప్తున్నాడు, అందరినీ ఈయన సాధు అంటుంటావు. ఆయన సాధువు ఏంటో ఈ అంబరీషుడు కథ జరిగితే ఆయన సాధువు లేదో ఆయనకి అర్థమైపోతుంది. అందుకు భాగవతం చదవబడింది. అందరినీ సాధువులందరినీ కూర్చోబెట్టండి, ఆయనకి ఏదన్నా కొద్దిగా మంచి లేని తెచ్చి లేదనుకో ఆయన ఇంత ఉక్కరించిపోతాడు. ఆయన సాధు పెట్టుకోతాడండి కాదు, కాదు. ఆకలైనా మంచినీళ్ళైనా ఆయనే పోయి తెచ్చుకుంటే ఆయన సాధువు అవుతాడు. లేకపోతే మంచినీళ్ళు అంటే ఆయన అనుకున్నాడు అనుకో, ఎవరైనా పరిగెత్తుకోకపోతే ఎందుకులేండి మీ దేవత నేను తెచ్చుకుంటానండి, మీకు ఎందుకు ఆ శ్రమ, మళ్ళీ లేనిపోని మళ్ళీ మీకు నేను భార్యస్వామాలు వదిలేండి అలా. అది అందుకోసం మన ఇంట్లో ప్లేట్ మనమే కొనుక్కోవాలి, కాదు తీసుకొని ఇస్తున్నాడు ఏంటి మాకు అలా కడగడం కదా, ఎంగిలు కడిగితే ఆమె కూడా మళ్ళీ మనం కడగాల. అందుకోసం ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని భగవంతుడు చెప్పుకున్నాడండి. అంటే దీంట్లో భాగవతం భగవద్గీత చదువుతూ అలాగే ఉంటుంది. మరి ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారా లేదా? వాళ్ళు సాధువులంటే వాళ్ళే ఎవరి పని వాళ్ళు వాళ్ళ గుడ్డలో ఉతుక్కుంటారు. ఏమైనా ఐరన్ చేసుకుంటున్నారా? లేదు, వాళ్ళ గుడ్డలో ఉతుక్కున్నారు, ఏ రోజు ఆ రోజు చేసుకున్నారు, వాళ్ళు ప్లేట్లో కట్టుకున్నారు, వంట చేసుకున్నారు, ఏదైనా చేస్తారు. ఈ సాధువు అంటే ఎలా ఉంటుందండి? సాధు లక్షణాలండి అందరికీ రమ్మన్నా రావండి. నో మఠాలు ఉన్నాయి, అందరికీ రమ్మంటే రావు, కొంతమందికి ఉంటాయి. ఇక్కడ మహేంద్రగిరి గారు కానీ మన విజయవిష్ణు పూజారి గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పని కొల్లే చేసుకుంటారండి. మీ పక్కన కూర్చొని మూగబ్బాయి కానీ ఎవరి పని కొల్లే చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సాధువులు అయిపోయినారు, ఇంత గొప్ప సాధువులు. ఎందుకంటే చూస్తూ ఉంటాను కాబట్టి ఈ విధంగా ఆయన అడుగుతున్నాడు, అమాయకత్వం కలిగి క్షమించగలిగిన విశాల హృదయం నీకు లేదు అనేసాడు. అవతల వారి కష్టమేమిటో తెలుసుకోగలిగిన లక్షణం నీ అందుకు లేదు. అది బాగా పెడుతున్నాడు. ఇప్పుడున్న దేశంలో ఉండే వీళ్ళందరికీ పెడుతున్నాడు బాగా. అంబరీషుడు కథతున్నాడు, మీరంతా పెద్ద యోగులు మహాపురుషులు అనుకుంటున్నారేమో అని స్వామి చెప్తున్నాడు ఇక్కడ. అందుకే కదా మీరు బ్రాహ్మణులు చూడండి, ఈ రోజు గుళ్ళకి వాటికి పోతే ఒకప్పుడు చాలా చీదరించుకునేవాళ్ళు జనాలందరినీ కూడా, ఇప్పుడు కూడా అనుకుంటుంటారు. అందుకోసం అంబరీషుడు కథ చదువుతున్నాయని వాళ్ళు చెప్పాలి. అలా ఉంటుంది అంబరీషుడి కథ, మామూలుగా ఉండదు, ఏది ఉండదు అంబరీషుడి కథలాగా. అయితే నీకెప్పుడు పక్కన కోపం అనే ఒక లక్షణం ఉండిపోయింది. చిన్న అపర మర్యాద జరిగితే అవతలి వారి వలన ఇది ఎందుకు జరుగుతుందని ఆలోచించుకోలేదు. అంటే ఆయన గురించి కాదు, నా గురించి ఎప్పుడు నాకు కోపం ఉండిపోయింది.
ఎందుకు జరిగిందా అని ఇంట్లో ఆలోచన చేయాలి. నువ్వు చేయకుండా ఎత్తుకోవడమే కోపం, రావడమే కోపం. ఇది ఇదే చెప్పేది భగవంతుడు. అందుకే భాగవతుడు చదివితే వయసు అయిపోయినా సరే ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుందన్నా, ఎందుకు వస్తుంది? ఇంటికి పోతానే కోపం ఎందుకు రావాలా? ఇంట్లో నేను ఒక్కడే ఉండిపోతాను, లాస్ట్కి అందరూ వెళ్ళిపోతారు, ఎవరి పాటికి ఉద్యోగాలు అయిపోతుంది, నా భార్య పాటికి వెళ్ళిపోతేమో నేను ఒక్కడే ఎవరి మీద కోపడతాను? ఆ కుర్చీల మీద కళ్యాణ మీద కోపడతానా? నేను ఒక్కరి మీద కోపడతాను. ఇంకా కోపడేదానికి కూడా ఉండదు ఇంకా నీ జీవితం. నీ మీద నువ్వే కోపడి నీ మీద నేను అసహించుకొని ఊరేసుకొని తెచ్చుకో. కనుక ఆ కోపాన్ని తీసేయి అంటున్నాడు భగవంతుడు. కనుక ద్వాదశి వెళ్ళిపోతుందని నీళ్లు తాగాడని ఆలోచించలేదు. చెప్తున్నాడు భగవంతుడు. చూడు ఎన్ని చెప్తున్నాడు. కోపపడిపోయి మృత్యువును సృష్టించావు, భయంకరమైన రాక్షసుని. నువ్వు పెద్ద సాధువైనంత మాత్రం తప్పు చేస్తే సృష్టిస్తావా? కాబట్టి నీవు దుర్నీతిని పాటిస్తున్న వాడివి. అలాంటి వాడికి ఎంత తపస్సు ఉన్నా, ఎంత జ్ఞానము ఉన్నా అవి నిరంతరం అస్తమానం ప్రస్తుతం అయిపోతూ ఉంటాయి. తపస్సు చేసిన వాడికి ఇటువంటి కోపాలు ఇటువంటి ఉండకూడదని భగవంతుడు చెప్తూ ఉన్నాడంటే, అటువంటి వాడు కష్టములను పొందుతూనే ఉంటాడు. వాడు భక్తుడైనా ఏదైనా కూడా కష్టాలు పొందుతూనే ఉంటాడు. కోసం అంబరీషుడు బాగా తెలుసుకోవాలి మనం. దీన్ని నీవు జ్ఞాపకం బాగా పెట్టుకో అని చెప్తున్నాడు. విశాల హృదయం నీకు రాలేదు ఇంకా అంటే మనకి విశాల హృదయం ఉండాలండి. అందుకే కొందరు అంటారు, ఆయన చాలా విశాల హృదయం కలవాడండి. ఆయన హృదయంలో ఏది ఉండదండి, విశాలంగా ఉంటుంది ఆయన హృదయం. అందరం పోయి కూర్చోవచ్చు ఆయన హృదయం. ఈ విధంగా ఎవరి హృదయం? పరమాత్ముడు హృదయంలో మనందరికీ స్థానం ఉంటుందండి. అందరి హృదయంలో ఉండదు. కాబట్టి నీకు గల ఈ చెడ్డ లక్షణములు నీకు కీడు చేయకుండా ఎలా ఉంటాయా? ఈ లక్షణములే నేను కీడు చేస్తున్నాయని చెప్తున్నాడు. ఎవరిని? అంబరీషుడు కాదు, నన్ను. నీకున్న చెడ్డ లక్షణమే నిన్ను కీడు చేస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరికి కోపానికి వాడే పతనం అయిపోతున్నాడని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి నీ స్థానమును వెతికి నీవు ఒకసారి పరిశీలన చేసుకో. నీ స్థానం ఏంటో పరిశీలన చేసుకో, వెతుక్కో. దిద్దవలసిన అంబరీషుడు కాదు, ముందు నిన్ను నీవు దిద్దుకోవాలి. కాబట్టి ఏం చేస్తావో తెలుసా చెప్పేశాడండి. ఎవరన్నా ఇంత బోధ చేశారా? పరమేశ్వరుడు చేయడం, బ్రహ్మదేవుడు చేయడం. ఎందుకంటే బ్రహ్మదేవుడు చేయడు, చేసిన వినడైనా. పరమేశ్వరుడు కానీ పాపస్తు సోనంత గురి చేస్తాడు. అందుకోసం పరమేశ్వరుడు నాకెందుకు ఈ బోధ ఎక్కువ చేశాడు. ఎవరి దగ్గరికి పోతే బాగా సాధన చేసి పంపిస్తాడో అదే మహావిష్ణువు. అందుకే గీత చెప్పి అర్జునుడికి సాధన చేశాడు. ఈ విధంగా స్వామి నీ దిద్దుపాటు నీ వేదం చూసుకో. కాబట్టి ఏం చేస్తావో తెలుసా అని చెప్పి నారాయణుడు చెప్తూ ఉన్నాడండి. అదిపో బ్రాహ్మణ నీకులు సదయుడు నా భగాసురుడు జనమినుతు గుణా సత్యుతుడితో అభయ మాతని మరి సంతసపరిచి వేడుమా శరణం గుణం అని చెప్పేశారు. మహాసాధువైన వాడు కాబట్టి పొరపాటు చెప్పగానే ఒప్పుకొని ఆశీర్వచనం చేసేస్తాడు. అంతేగాని సాధు పురుషుడికి పట్టుపట్టే లక్షణం ఉండదు. నీవు వాడి పట్ల చేసిన తప్పును నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు, పట్టు పట్టడు. కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో అన్నాడు. ఎటువంటి శిక్ష వేశాడో చూడండి భగవంతుడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మహాసాధువైన వాడు కాబట్టి పొరపాటని నేను చెప్పగానే ఒప్పుకొని నీకు ఆశీర్వచనం చేస్తాను. ఈ సాధువు లక్షణం. నేను తప్పు చేసినా కూడా సాధువు దగ్గరికి వెళ్ళి తప్పు చేశానండి అంటే, పోనీ తప్పు చేసావా, ఏం పర్లేదులయ్యా, తప్పు చేస్తే ఏముంది, పోనీ ఏముంది, దాని గురించి పెద్ద సమస్య లేదుగా అన్నాడు. చూసారండి, కనుక అంబరీషుడు అటువంటి సాధువు. నువ్వు ఇంత తప్పు చేసినా కూడా అంబరీషుడు పట్టుబట్టడు, పట్టుబట్టుకోడు. ఎందుకంటే నువ్వు మృత్యువునే పంపించావు ఆయన మీదకి.